తెలిసింది ముందు ఒకటి ఉంది ఇంటర్వ్యూలో భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను అంతా నిజమే చెప్తాను. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసలు వాళ్ళిద్దరూ ఏంటి, ఇది ఏంటంటే ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే రాజకీయ పరిణామాలు ఉంటాయి చూడండి. అవును, టర్నింగ్ పాయింట్స్, చైతన్యం, రాజకీయ చైతన్యం అంటారు కదా. 10 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పుకుని నలిగిపోతుంది అనుకోలేదు. ఫ్రెండ్గా మాట చెప్పనా నాయుడు, యుద్ధం నీ ధర్మం. ఆల్మోస్ట్ లైక్ ప్రస్థానం లాగా డీల్ చేసిన సబ్జెక్ట్ మ్యాటర్. అంటే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తూ, ఎంపథెటిక్గా ట్రీట్ చేస్తూ. బట్ అక్కడే రామారావు మేడ్ పాలిటిక్స్ టు ది యూటిలిటీ ఆఫ్ ది పబ్లిక్. సో ఆ ప్రపంచాన్ని ఒక ఇద్దరు యంగ్ ఆస్పైరింగ్ లీడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించాలని. లైక్ ఐ వాంట్ టు సీ ద వరల్డ్ బిఫోర్ దోస్ కైండ్ ఆఫ్ టర్నింగ్ పాయింట్స్. మనం లెటెస్ట్ టాక్ ప్రాక్టికల్. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఒకేసారి గారి హెలికాప్టర్ మిస్ అయిపోయినప్పుడు ఎక్కువ సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. నా ఇంటెన్షన్ ఏంటంటే లక్ష్మీభారతి గారి క్యారెక్టర్ కూడా ఉందా ఇందులో? ఆవిడ షీఈస్ ది వన్ who has completely changed the face of Andhra politics. ఏమండి ఇది నిజమా అబద్ధం అంటే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ డైరెక్టర్ సాధారణంగా ఇంటర్వ్యూలు గట్ట ఇవ్వడానికి చాలా మొహమాటం, బిడియం, ఏవో ఆయనకుండే రిజర్వేషన్స్ ఆయనకున్నాయి. దానివల్ల సాధారణంగా మీడియాకి దొరికే అవకాశం చాలా తక్కువ. అందుకని ఇప్పుడు ఆయనకి దొరక్క తప్పలేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న త్వరలోనే మనందరి ముందుకి రాబోతున్న ఒక సంచలనాత్మకమైన వెబ్ సిరీస్కి సంబంధించి మరి ఆయన మీడియాకి ఆయన కంటెంట్ ఇవ్వక తప్పలేదు, ఆయనకి మీడియాని కలవక తప్పలేదు. ఆ సందర్భంగా ఈ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన మమ్మల్ని కలవడం వల్ల ఈ ఇంటర్వ్యూని మీకు అందించగలుగుతున్నాను. వాచ్ అండ్ ఎంజాయ్. నమస్తే దేవకట్ట గారు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యూ. వెరీ ఒక మంచి ఎనర్జీ తోటి స్టార్ట్ చేశారు ఓవరాల్గా. బట్ ఒక చిన్న బౌన్స్ వేశారు నాకు. బట్ స్టిల్ నేను డక్ చేస్తాను. ఏంటంటే అవాయిడ్ చేయాలనే ఉద్దేశమే కాదండి, ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా అని. అంటే నేను నా పని చేసుకుంటూ ఉంటాను జనరల్లీ. రిపబ్లిక్ అప్పుడు చేశాను ఇంటర్వ్యూస్ బాగా. అదేలేండి. బట్ ఇంటలెక్చువల్స్ తో ప్రాబ్లం ఏంటంటే అసలు ఇంటలెక్చువల్ కాదండి. మేబీ మీ అపార్థంలో ఉన్నట్టున్నారు. నేను అపార్థంలో లేను, భ్రమలో అంతకన్నా లేదు. బట్ సర్టన్లీ ష్యూర్లీ యూర్ అన్ ఇంటలెక్చువల్ డైరెక్టర్. మీరు మీ సినిమాలన్నీ దే స్పీక్, దే షోకేస్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ క్యారీ ఇన్ ది మైండ్ అన్నది. ఆ విషయంలో నేను కంప్లీట్గా ఈ ఇంటర్వ్యూని ఒక స్పెషల్ ఇంటర్వ్యూగా భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మైసభ అని టైటిల్ పెట్టడానికి మీరు తీస్తున్న పొలిటికల్ డ్రామాకి సంబంధం ఏంటండి? పాలిటిక్స్ అనగానే మనకు ఒక ఎపిక్ గుర్తొస్తుంది కదండి, మహాభారతం. అవును. సో సమ్వేర్ అలా ఒక పొలిటికల్ క్యాన్వాస్లో ఉంది. అండ్ అగైన్ ఆల్మోస్ట్ లైక్ నేషనల్ పొలిటికల్ క్యాన్వాస్ ఉంది త్రూ అవుట్ ద స్టోరీ. మీరు చూస్తే ఈవెన్ దో చాలా గ్రౌండెడ్గా, రూటెడ్గా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, కాలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎదిగే ఒక ఇద్దరు ఎవెన్చువల్గా ఫ్రెండ్స్ అయ్యి, ఎవెన్చువల్గా పొలిటికల్ రైవల్స్గా అయ్యే ఇద్దరు ఫ్రెండ్స్ కథ చూస్తున్నప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆ ప్రపంచం, ఈ పొలిటికల్ ప్రపంచం అంతా కూడా ఒక రకంగా ఒక మహాభారతం కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లాగా కనిపించింది నాకు, క్యారెక్టరైజేషన్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే. బట్ దట్ డజంట్ మీన్ మహాభారతం రెప్లికా అని కాదు. ఇది లైక్ ఎనీథింగ్ టు డూ విత్ పాలిటిక్స్ సమ్వేర్ అలా తెలియకుండా మన సబ్ కాన్షియస్లో మనకు ఒక చిన్న భారతం గుర్తొస్తుంది. అందువల్ల ఆ కనెక్ట్ ఉండాలి, ఆ ఎలిమెంట్ ఏదైనా అది మనం అందరం రిలేట్ చేసినట్టు నేటివ్గా ఉండాలి. మైసభ అనేది వెరీ తెలుగు నేటివ్ వర్డ్ లాగా అనిపించింది నాకు. సో దట్స్ వై వి వెంట్. అంటే మైసభ ఇన్ జనరల్ గా మైసభ ఒక మాయా సభ, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపించడం. అది మైసభ అంటే దానికి ఎక్కువ పేరు విశ్వకర్మ తయారు చేసింది. సో దాన్ని సిగ్నిఫికెన్స్ దీనికి ఎట్లా మ్యాచ్ చేశారు? ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్ రెలెవెన్స్ ఆర్ డైరెక్ట్ సిగ్నిఫికెన్స్ కాదండి. వెరీ చిన్న వేగ్ డిస్టెంట్ కనెక్ట్ కోసం పెట్టింది. అంటే పవర్, ఇల్యూషన్, ర్యాండమ్ త్రో అవే వర్డ్స్ లాగా ఒక మహాభారతంకి ఒక రీకాల్ వాల్యూ లాగా కనెక్ట్ చేసుకుంది. ఇమేజ్ వైజ్గా నా మైండ్లో ఉన్నది ఏంటంటే అసెంబ్లీ.
సో అక్కడ అబద్ధాలు జరుగుతాయి, నిజాలు జరుగుతాయి. దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ రైట్ మన it can also be like seen as a bit of something that creates certain kind of illusion when things go wrong or go right or something like that. So vague again, the brush strokes lo మహాభారత కనెక్ట్ కావాలని చిన్న బ్రిడ్జ్ లాగా వాడుకుందే తప్ప డైరెక్ట్ గా రెలవెంట్ గా ఉండే సీన్ లో సీక్వెన్సెస్ ఇవేవి కథలో ఉండవండి. కానీ చాలా ఎస్టానిషింగ్ గా మీ ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఎక్కడ ఐ డిడ్ నాట్ కమ్ అక్రాస్ అండి, నేను నాకు తారసపడలేదు. మీ వెబ్ సిరీస్కి సంబంధించి కుర్రాళ్ళందరూ చాట్ జీపీటీలోకి వెళ్ళిపోయి చాట్ జీపీటీలో ఇదంతా ఏంటి, మైసబ్ ఏంటి, దేవకట్ట ఎట్లా, దీనికి దానికి రిలవెన్స్ ఏంటని కుర్రాళ్ళు విపరీతంగా చాట్ జీపీటీలోకి వెళ్ళిపోతున్నారు. యూఆర్ ది ఫస్ట్ పర్సన్. అంటే చాట్ జీపీటీ ఏం చెప్తుంది మైసబ్ గురించి అన్నీ చెప్పుకుంటూ వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య, ఇద్దరు పొలిటికల్ లీడర్స్ మధ్య వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది, వాళ్ళ కెరీర్ ఎప్పుడు ప్రారంభమైంది, వాళ్ళ తర్వాత ఎట్లాగా రైవల్స్ గా మారారు, అవన్నీ చాట్ జీపీటీ చెప్తోంది. వీళ్ళు చేసి దాని మీద వీడియోలు చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. అంటే అది మీరు చూడలేదా? చూడలేదు. సో అది వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్తుందా లేకపోతే మహేసాబ కథ గురించి చెప్తుందా చాట్ జీపీటీ? నో, వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అసలు వాళ్ళిద్దరూ ఏంటి, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి. ఇప్పుడు ఎందుకంటే ఈ జనరేషన్ కుర్రాళ్ళకి అప్పుడు ఏం జరిగింది తెలియదు. అవును, తెలియదు కదా, మనకంటే కొంత పరిచయం ఉంది ఆ ప్రపంచంతో జరిగింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు చాలా. వాళ్ళు దానిలో చెప్పినవన్నీ వాళ్ళు ఓన్ దీనిలో గుడ్ నో సమ్ కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. వెదర్ అది మా కథలో ఉందో లేదో అది వేరే విషయం, కానీ సో వాళ్ళు చూస్తున్నది ఉందో లేదో తెలియదు. కానీ అగైన్ ఇది ఏంటంటే ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక టాప్ వ్యూలో మన రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఉంటాయి చూడండి, టర్నింగ్ పాయింట్స్, రాజకీయ చైతన్యం అంటారు కదా. చూసినప్పుడు 70-75 ఆ స్పేస్లో నుంచి ఆ స్పేస్ ముందు వరకు దేర్ వర్ నో డైరెక్ట్లీ ఎలక్టెడ్ లీడర్స్ ఫ్రమ్ ఆంధ్ర యాజ్ చీఫ్ మినిస్టర్స్. నామినేటెడ్, అపాయింటెడ్, చీఫ్ మినిస్టర్ అనేవాళ్ళు. అది నాకు ఒక రకంగా ఎలా అనిపించేది అంటే, మన రాష్ట్రం ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యాన్ని స్పృశించలేదు అనే ఫీలింగ్లో ఉండేవాడిని. అంటే ఇండిపెండెన్సే వచ్చిందేమో మనకి అనే ఉద్దేశం. ఎందుకంటే ఢిల్లీలో నేషనల్ లీడరు, నేషన్ అంతా చూసుకోవాల్సిన లీడరు ఒక కన్వీనియంట్ అపాయింట్మెంట్ చేస్తే వచ్చిన చీఫ్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఆ టైంకి. అందులో చాలామందికి మంచి ఇమేజ్ ఉండొచ్చు, పాపులారిటీ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉండొచ్చు. బట్ ఒక రకంగా పొలిటికల్ అవేర్నెస్ స్ట్రైడ్ అయ్యి చాలా లెజెండరీ లీడర్షిప్ అనేది ఒక ఫేజ్ తర్వాత స్టార్ట్ అయింది స్టేట్లో. వీళ్ళ వెనకాల చాలా ఇంట్రెస్టింగ్, ఎగ్జైటింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందులో చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. లైక్ నాకు ఎప్పుడు కూడా ప్రతి కథని, ప్రతి సిచ్యువేషన్ని ఒక రాష్ట్రమోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం ఇష్టం. అందరి యాంగిల్స్లో, అందరి కోణాల్లో చూడడం ఇష్టం. నేను ప్రతి కథ అలా ఎనీథింగ్ లైక్ ఈవెన్ వెన్నెలా కావచ్చు, ప్రస్థానం కావచ్చు, ఆటోనాట్ సూర్య కావచ్చు, ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ మోటివ్స్ విషయంలో వాళ్ళ జస్టిఫికేషన్స్ బలంగా ఉంటేనే అది కథ అని నా ఉద్దేశం. బేసిక్గా అలా చూడాలనిపించింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.